హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండమ్ బస్. ఎప్పుడో రావాల్సిన వినాయక చవితి ఇప్పుడే వచ్చింది అని చెప్పాలి. ఎందుకంటే హౌస్ మొత్తం 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా కొనసాగుతుంది. ఏంటి పండుగ వాతావరణం అనుకుంటున్నారా? అస్సలే కాదు, మొత్తం హౌస్ అంతా కూడా గొడవలు వాతావరణం అనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. మొత్తానికి ఇన్నాళ్ళు హౌస్లో క్యాప్టెన్గా ఉండేవారు, కానీ ఇప్పుడు బిగ్ బాస్ ఆలోచించి చీఫ్ అని ఎంపిక చేశారు. ఇందులో భాగంగానే మొదటి చీఫ్ నిఖిల్, రెండో చీఫ్ నైనిక, మూడో చీఫ్గా యష్మి, వీళ్ళు ముగ్గురు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అసలైన చిచ్చు ఇక్కడే వచ్చింది. అయితే నిఖిల్కి ఉన్న సామర్థ్యం, అలాగే ఆలోచించే విధానం బట్టి ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా మాట్లాడుతూ ఏదైతే హౌస్లో చేయాలి అనుకుంటున్నాడో అదే చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఉన్న యష్మి, నైనిక మేమిద్దరం ఉన్నది ఎందుకు, నువ్వేం చేస్తే అది మేము చూస్తూ ఉండాలా, నీ వెనకాల అడుగులు వేయటానికి మేమిద్దరం లేము అని నిఖిల్పై మండిపోతున్నారు. అయితే నిఖిల్ వెంటనే నేనేదో నాకు నచ్చిన సాయం చేస్తున్నాను, నాకు నచ్చినట్టు హౌస్ క్లీన్ చేసుకుంటున్నాను, నాకు నచ్చిన విధంగా హౌస్ మేట్స్తో కలిసి ఉంటున్నాను, హౌస్లో మీకు కూడా అనిపిస్తే మీరే చేయండి, ఎవరు ఇండివిజువల్ థాట్స్ వాళ్ళు ఉపయోగించండి, చూసిన వాళ్ళకి మేమిద్దరం పని చేయట్లేదు, నువ్వు ఒక్కడివే హౌస్ లీడ్ చేస్తున్నావు అని అందరూ చెప్పుకోవాలని సింపతి కోసం ట్రై చేస్తున్నావా అంటూ ఇద్దరు నిఖిల్పై పడిపోతున్నారు. కానీ నిఖిల్ మాత్రం మీరే మాట్లాడుకున్నా పర్వాలేదు, నా ఇండివిజువల్ థాట్స్ నాకు అంతే, కానీ మిమ్మల్ని ఏదో జనాలు అనుకోవాలి అనేది నేను ఎప్పుడూ చేయను అంటూ నిఖిల్ తన బాధను వ్యక్తపరుస్తున్నారు. ఏది ఏమైనా సరే ముగ్గురు కలిస్తే డిసిజన్ తీసుకోవాలి అంటూ వీళ్ళిద్దరు అంటున్నారు. సరే మీతో నాకెందుకు గొడవ, ఈసారి ఏ విషయం అన్నా మీతోనే డిసిజన్ తీసుకుంటాను. మరి నిఖిల్ కౌంటర్పై మీ అభిప్రాయం ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.